మిత్రమా, నిన్ను ఎవడు పిలవడం లేదు అంటే నువ్వు ఎందుకు పనికిరావు అని అర్థం కాదు, నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఇక్కడ పైసలు ఉన్నవారిని పరమాత్మలాగా చూస్తారు, పేదవాడిని పురుగులాగా చూస్తారు. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే నిన్ను ఎదవని చేసినవాడు కూడా రాజాది రాజా అంటూ నీ గేటు దగ్గర నీకు సలాం కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎంత దరిద్రంలో పెరిగావు, ఏం చేశావు అనేది లెక్కలోకి రాదు. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అనేదే లెక్కలోకి వస్తుంది, గుర్తుపెట్టుకో. మిత్రమా, ఒకసారి మోసపోయావు అంటే అది నీ కర్మ, రెండవసారి మోసపోయావు అంటే అది నీ అమాయకత్వం, కానీ మూడవసారి కూడా మోసపోయావు అంటే అది ముమ్మాటికి నీ చేతకానితనం, అది నీ తప్పు, కేవలం నీ తప్పు మాత్రమే. ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా ఇంకా నువ్వు వాళ్ల చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కాదు, అది నీ తింగరితనం. అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా కూడా ఆ కపట నాటకాల మాయల మధ్యలో ఉండిపోతున్నావు అంటే నువ్వు కేవలం వాళ్ల సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావు అని అర్థం. మిత్రమా, నీతో అవసరం లేనప్పుడు, నువ్వు ఇక వాళ్లకి ఉపయోగపడవు అని తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవుని కసాయివాడికి అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ల లెక్కలో నుంచి తీసిపడేస్తారు. నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావు అన్న అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు. వాళ్ల అంచనాలలో నీ చుట్టూ డబ్బులు ఉండాలి, లేదా నీకు గొప్ప పలుకుబడి అయినా ఉండాలి. ఇవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం నీ ఇంట్లో వాళ్ళకి కూడా లెక్క ఉండదు. అందుకే మిత్రమా, బాగా బ్రతకకపోయినా పర్వాలేదు, కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ల చుట్టూ మాత్రం అస్సలు తిరగకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు, గుర్తుపెట్టుకో. మిత్రమా, ఇక్కడ ఎవడూ నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే వారికి బాధలు ఉన్నాయి. బ్రతుకు నీది, బ్రతుకు తెరువు బాధ్యత నీది, కష్టం నీది, కారే చెమట చుక్క నీది. ఏది ఏమైనా నీ ముందు కష్టం నిలబడినప్పుడు నువ్వు మాత్రమే దానిని ఎదిరించాలి, లేకపోతే ఓడిపోవాలి. అంతేకాని చెయ్యి పట్టుకుని నిన్ను ఆ కష్టాల కడలిని ఎవ్వడూ దాటించడు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఎవడో వస్తాడని, వాడు నా చుట్టం అని నమ్మి ఒకేసారి రెండు రకాలుగా మోసపోయి ఓడిపోతున్నావు. నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావు. మిత్రమా, ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమీ బుద్ధుడివి కాదు, కానీ మారగలవు. ఆ మార్పుకి ఎంత కాలమైనా పట్టవచ్చు. అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగింజంత అయినా ఆ మార్పు తాలూకు లక్షణాలు కనిపించాలి. అలా దినదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరే వరకు నిన్ను నువ్వు మలచుకుంటూనే ఉండు. నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా, అందంగా చూపిస్తుంది. నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి. అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అనే ఆశ్చర్యం నీకు కూడా కలుగుతుంది. అదే నిజమైన మార్పు. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవుతుంది. మిత్రమా, నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడకూడదు. నీకు తెలిసి ఎవరికి చెడు చేయాలని ఆలోచన నీ కలలో కూడా రాకూడదు. ఎదుటివాడిని తోసేసి బాగుపడదాం అనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు, నిన్ను నిలువునా చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అదే నీ కష్టం మీద బతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా గడపగలుగుతావు, గుర్తుపెట్టుకో. మిత్రమా, ఒక్కడివే అయిపోయావు అని బాధ వచ్చినప్పుడు అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అనేది తెలుసుకో.
ఎవడూ నాకు సహాయం చెయ్యడం లేదు అనిపించినప్పుడు నీకు సహాయం చేసి వాడికి నేను సహాయం చేశానురా అని దెప్పే వాళ్లను గుర్తు తెచ్చుకో. దరిద్రాలు అన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి అనిపించినప్పుడు, తినడానికి కూడు కూడా లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధను తెలుసుకో. సౌకర్యాలు లేవని బాధపడే ముందు నువ్వు 3 పూటలా తినగలుగుతున్నందుకు సంతోషించు. ఈ లోకంలో బాధలు లేనివాడు ఎవ్వడూ లేడు మిత్రమా. నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు ఉండవు మిత్రమా. తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఒక గూడు ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడూ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు అంటారు మన పెద్దలు. నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లు అయినా ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా, ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంటిలో నువ్వు హాయిగా ఉండవచ్చు. అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఎవడు ఉంటాడు? మిత్రమా, నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో చివరి వరకు నిన్ను వాడు అదే కోణంలో చూస్తాడు. ముందు ఒద్దికగా కనిపించి ఉండే కొద్దీ నువ్వుగా ఉండడం మొదలు పెట్టినా అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది. అందుకే నువ్వు ఎవరిని కలిసినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగే ఉండు. అప్పుడే నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో నడుస్తారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు. అప్పుడు ఏ సమస్యలు రావు. నీకు ఈ మనుషులతో అర్థమైందనుకుంటా. మిత్రమా, నువ్వు వేసే ప్రతి అడుగు ఎవరికీ తెలియకుండా వెయ్యి. లేకపోతే నువ్వు వేసే ఆ అడుగులో ముళ్ళ కంపలు పేరుస్తారు. నువ్వు వెళ్లే చోటు గురించి రహస్యంగా ఉంచు. లేకపోతే అక్కడ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. నువ్వు చేసే పని పూర్తి అయ్యేంత వరకు దాని గురించి గుట్టుగానే ఉంచు. లేకపోతే ఆ పని చెడగొట్టి నిన్ను పక్కన కూర్చోపెడతారు. పూర్తిగా విజయం సాధించే వరకు నినాదాలు చెయ్యకు. ఎందుకంటే ఒక్కోసారి తుది ఫలితం తారుమారు అవుతుంది. అందుకే జీవితంలో తొందరపాటు, తెలివి తక్కువ నిర్ణయాలు నిన్ను మరింత వెనక్కి లాగేస్తాయి. జాగ్రత్త. మిత్రమా, నీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం ఉండకూడదు. నువ్వు చేద్దాం అనుకునే పని గురించి నీకు తికమక ఉండకూడదు. ఒక నిర్ణయంతో ఏది మారదు అని ముందుగానే తెలుసుకో. చెయ్యాలనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది. ప్రతి క్షణం నువ్వు ఆలోచించినంత బరువుగా ఏ రోజు గడవదు. మనమే దాన్ని భారంగా గడుపుతాం. మిత్రమా, పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఆడదానిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందం, అలంకరణ పైన మునుపటి కంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది. మొబైల్ ఫోనును ఎప్పుడూ కూడా తన పక్కనే ఉంచుకుంటుంది. భర్త తన పక్కన ఉన్నప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. ఆమె తన భర్తను ఎప్పుడూ కూడా పరాయి పురుషులతో పోలుస్తూ ఉంటుంది. భర్త స్తోమతకు మించి భర్త నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. తన భర్త ఏమి తెచ్చినా, ఎంత తెచ్చినా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. తనకి ఎప్పుడూ కూడా సంతృప్తి పడదు. వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి భర్తకు భోజనం పెట్టదు. బయటకు వెళ్లిన భర్త కోసం అసలు ఎదురు చూడదు. భర్త ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది. కాబట్టి నేస్తమా, ఇలాంటి స్త్రీలతో కాస్త జాగ్రత్త. మిత్రమా, నిన్ను వదిలేసి వెళ్లిపోయే వాళ్ల గురించి ఆలోచిస్తూ నువ్వేంటో వాళ్లకి చెప్పాలి అనే తాపత్రయంతో ఎవరికీ నీ గురించి వివరించాల్సిన పని లేదు. నువ్వేంటో, నువ్వెలా ఉంటావో తెలిసిన వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు. చెప్పుడు మాటలు విని నీకు దూరంగా జరిగిపోయిన వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా నిన్ను విడిచి వెళ్ళక మానరు. మరి అలాంటి వారికి ఎందుకు నువ్వు సంజాయిషీలు చెప్పడం, నీ నిజాయితీని నిరూపించుకోవడం? పోనీ వారు నమ్మే అబద్ధంలోనే హాయిగా ఉంటుందేమో, వాళ్ళని అక్కడికే పోని.